బుక్ పుట్టిందే రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డుకట్ట వేయటానికి. కాబట్టి అది ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ ఇటువంటి చర్యలను కూడా స్వాగతిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేత కానీ ఇవన్నీ కూడా ఏంటి, ఎక్కడైతే రూల్స్ వైలేట్ చేశారో అధికార మదంతో ఆ మన్నవాళ్ళు అడిగేది రాష్ట్రంలో ఉన్న ఎక్కడైనా కానీ ఏ భూమి అయినా అంతా మందే కదా, మన ఇష్టం కదా, అందుకని చివరికి ప్రజల ఆస్తులపైన కూడా కన్నేసేసరికి మొత్తానికి జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేశారు. ఇవాళ చివరిలో తెలుసు కదా మన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏ రకంగా ఆయన గారు ప్రతి ఒక్క ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. సో మా రెడ్ బుక్కి వాళ్ళ రాజారెడ్డి రాజ్యాంగానికి ఉన్నటువంటి తేడా అది. ఇక్కడ కొన్ని సంఘటనలు గుర్తు చేసుకోవాలి వీకే గారు. ఇవాళ ఇంత గొగ్గోలు పెడతా ఉన్నారు. ఆ గుడివాడ కోడిగుడ్డు మంత్రి ఏదో నోటీస్ ఇస్తే పీకేస్తున్నారు. ఏమైనా అమర్నాథ్ అంటే గోడ కంటించినటువంటి నోటీస్ పీకేస్తే మేము సరదాగా కామెడీ సీన్ చూసినట్టు చూస్తాం అనుకున్నావా? కామెడీ సీన్ చూసినట్టు జబర్దస్త్ షోలో అబ్బా భలే పీకాడే, అబ్బా ఎంత గొప్పగా పీకామని చెప్పి మేము చూస్తూ కూర్చుంటామా? ఇందాక మా బాణన్న చెప్పినట్టు వస్తాయి, అన్ని చోట్లకు వస్తేనా అన్న బుల్డోజర్లు అన్నీ, ఎక్కడ జేసీబీలు బుల్డోజర్లకు చాలా పని ఉంది మీరు చేసినటువంటి అక్రమ నిర్మాణాలపైన. ఇక్కడ కొన్ని సంఘటనలు నిజంగా నాకు బ్రేక్లో తలుచుకుంటే బాధ కలిగింది వికే గారు. సబ్బం హరిగారండి ఆయన చేసినటువంటి తప్పండి. సబ్బం హరిగారు ఈ డిబేట్స్లో కానీ చాలా అసలు ఆయన నిజంగా ఎంత క్షోభ పెట్టారండి. అర్ధరాత్రి పూట ఆయన ఇంటి మీద పడి బుల్డోజర్లు వేసుకుని ఆయన ఇంటిని కూల్చివేసే కార్యక్రమం, ఆయన ఉలిక్కిపడి లేచాడు. ఆయన అర్ధరాత్రి పూట లేచి ఆయన బయటకు వచ్చి చీకట్లో ఆయన ఇల్లును కూల్చేస్తామంటే ఆ రోజు గుర్తు రాలేదా ప్రజాస్వామ్యం? సబ్బం హరి గారు చేసిన పాపం ఏంటాయా? ప్రజల పక్షాన ప్రతినిత్యం వాస్తవాల్ని ఎంత గొప్పగా మాట్లాడారు అండి సబ్బం హరి గారు. ఆయన పైన మీరు కక్ష సాధించిన రోజున ఏంటో ఒక 4 అడుగులంట ఆయనంట ఏదో పార్క్లోకి జరిగేదో గోడ కట్టాడు, అది కూడా పచ్చి అబద్ధం. అందుకని ఆయన ఇంటి మీద పడిన రోజున నిజంగా ఆయన ఆ తర్వాతే పాపం ఆయన మానసిక వేదన చాలా నలిగిపోయారు సార్. ఆయన మృతి మీద కూడా అనుమానాలు ఉన్నాయి చాలా మందికి. ఇవాళ పాఠాలు చెప్తున్నారు. మా పల్లా శ్రీనివాస్ గారు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీని గారు బిల్డింగ్ కూల్చేసిన రోజున గుర్తుకు రాలేదా? అది కూడా అర్ధరాత్రి పూటే. ఫ్యూచర్లో ఎప్పుడో రోడ్డు ఎక్స్పాన్షన్ ప్రపోజలే లేదు. ఎప్పుడో అంట భవిష్యత్తులో ఒక 20 ఏళ్ల తర్వాత రోడ్డు ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉందని చెప్పి వచ్చి బిల్డింగ్ కూలగొట్టేశారండి. పక్కన ఉన్నాయన్నీ అలాగే ఉన్నాయి. పాపం పల్లా గారు బిల్డింగ్ కూల్చేశారు. ఆ రోజున ఏమన్నా నోటీసులు ఇచ్చారా మా పల్లా గారికి? ఇవాళ ఏదో నోటీసులు ఇవ్వలేదు, మీకు 10 నోటీసులు ఇచ్చాం మేము. ఆ రోజున పల్లా శ్రీని గారికి ఏం నోటీసులు ఇచ్చారా మీరు? ఇవాళ శాసన సభాపతిగా ఎన్నికైనటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఇంటి మీదకి అర్ధరాత్రి పూట జేసీబీలు వేసుకుని వెళ్ళిన రోజున మీకు గుర్తుకు రాలేదా? రూల్స్ ప్రజాస్వామ్యం 100 మంది పోలీసులు 0.02 సెంట్స్ అంట, 0.02 అంట. కొన్ని 100 మంది పోలీసులు ఆయన గోడలు దూకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల్ని భయభ్రాంతులు గురి చేసి చిన్నపిల్లలను కూడా చూడకుండా వెళ్ళి ఆయన ఇంటి గోడ వెనకమాలంతా కూల్చేసిన రోజున ఏదో 6 గజాలు ఏదో 0.02 అంట ఏదోనంట ఆయన గోడ అంట అట్లా జరిగిందంట పక్కకి. ఆ రోజున గుర్తుకు రాలేదా నాన్న? ఇట్లా ఎన్ని సార్? మా ఆఫీస్ మీద పడి పగలగొట్టిన రోజు, మా ఇంటి మీద పడి పగలగొట్టిన రోజు ఏమైపోయిందా మీ ప్రజాస్వామ్యం? ఏమైపోయింది మీ ప్రజాస్వామ్యం? ఇవాళ పాఠాలు చెప్తున్నారు మాకు. ఇంకా మేము చట్టబద్ధంగా ఇవాళ న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాం. ఇవాళ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చిటికేసి ఒక 4 రోజులు కళ్ళు మూసుకుంటే ఏమైపోతారా మీరు? కానీ ఇవాళ అటువంటి వ్యవస్థలోకి మేము వెళ్ళదలుచుకోలేదు. మేము మీలాగా రోడ్ల మీద పడి మీ నాయకుడు మాకు బీపీలు పెరగవా అని ఎళ్ళ మీద పడి పల్నాడులో రోడ్లకు అడ్డంగా గోడలు కట్టేశారు సార్. ఊళ్ళు ఖాళీ చేయించారు పల్నాడు ప్రాంతంలో. గుంటూరు జిల్లాలో గుంటూరులో మేము పునరావాస కేంద్రం పెట్టాం సార్. మొదటి నెలలోనే ఊళ్ళు తన్ని తరవేశారు ప్రజల్ని. ఆ రోజున గుర్తుకు రాలా ప్రజాస్వామ్యం. ఇంకా మేము ఆ పద్ధతిలోకి వెళ్ళలేదు. వెళితే మీరు ఎవరన్నా ఒక్కడన్నా కనపడతారా రోడ్ల మీద? మాకు అటువంటి ఆలోచన కూడా లేదు. కానీ మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని బయటికి తీస్తూ ఇందాక మీరు ఇంకొక మంచి ప్రస్తావన చేశారు వికే గారు. మీరు అన్నది కూడా కరెక్టే. అసలు ఈ నిర్మాణాలు ఇందాక వైజాగ్లో మీరు చూపించారు ఆ ప్యాలెస్, పార్టీ ఆఫీస్ ప్యాలెస్. అసలు ఈ నిర్మాణానికి కూడా వాళ్ళ జేబులోంచి ఏమీ రూపాయి కూడా తీసి ఉండరు సార్. అవి కూడా తీస్తాం. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
ఇప్పుడు ఆ తాడేపల్లిలో కట్టింది రామ్కి అంటే తెలుసు కదా, అవును. ఆ వైసీపీ బినామీ కంపెనీ. అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఏ రకంగా పేమెంట్లు చేశారు, ఎంత ప్రజాధనాన్ని కొల్లగొట్టారో ఇవన్నీ కూడా తీస్తాం ఖచ్చితంగా. దానిలో కూడా దొరుకుతారు మీరు. ఇప్పుడే ఏమైపోలేదు నాన్న, మీరేదో అనుకుంటున్నారు, ముందుంది మంచి సినిమా. ఐమాక్స్ స్క్రీన్లో చూపిస్తాం, 70mm కాదు, ఐమాక్స్ స్క్రీన్లో చూస్తారు మీరు.